పుట్టుక మరువము ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. నన్ను కన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. నన్ను కన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. తన నెత్తుటి సిరతో నా తల రాతను రాసినది గనుక. నా పుట్టుక మర్మము ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నన్ను కన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. నన్ను కన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. తన నెత్తుటి సిరతో నా తల రాతను రాసినది గనుక. నా పుట్టుక మర్మము ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నా ఆకలి పేగులు అరిసిన అరుపులు అక్షరాలకెరుక. ఆ అక్షరాలు నా కన్నం పెట్టి నా అమ్మ పాట గనుక. నా పుట్టుక మర్మము ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నా మదిలో ముడివడు పదాల వడవడి, నా మదిలో ముడివడి పదాల వడవడి ప్రకృతికే ఎరుక. ఆ ప్రకృతి వడిల పాటగాడినై పుట్టినాను గనుక. నా పుట్టుక మర్మము ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నా గుండె బగిలి అలుగెల్లిన దుఃఖము కన్నులకే ఎరుక. నా గుండె బగిలి అలుగెల్లిన దుఃఖము కన్నులకే ఎరుక. ఆ కనులే నన్ను కంటికి రెప్పల కాపాడను గనుక. నా పుట్టుక మర్మము ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. మన కోసం మనం పుట్టడం బ్రతుకు కాదట. మన కోసం మనం బ్రతకడం బ్రతుకు కాదు. మరి ఎలా? మనకు చేతనైనంత సహాయం ఇతరులకు చేయడంలోనే ఈ జన్మ సార్థకతమైతుంది. కానీ ఈ రోజుల్లో అట్లుందా? ఎవరి స్వార్థం వారిది. అవునా కదా? ఇంత ప్రేమ, ఇంత ఆత్మీయతను సంపాదించుకున్నారు వీళ్ళు, ఇంకా సంపాదించుకుంటున్నారు, అనేక దీవెనలు పొందుతున్నారు అంటే అది ప్రభు చిత్తం, ప్రభు చిత్తం. అవునా కదా? ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తారంటే వారు బ్రతుక్కుంటూ ఎవరికైనా ఆపద వస్తుందో తెలియకుండానే ప్రేయర్ చేస్తూ ఉంటారు మనకు. అవునా కదా? ఈ సమాజం బాగుండాలే, దేవా వీళ్ళని రక్షించండి. ఏ స్వార్థం లేదు వాళ్ళకు. వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తుంటారు. అవునా కదా? ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత ఆప్యాయత ఒకసారి ఆలోచించండి. అందుకనే మనం కాదు, కష్టాల్లో ఉన్న వాళ్ళను, అయ్యా నాకు కష్టం వచ్చింది, నాకు ఆపద వచ్చింది, నాకు అని చెప్పి బాధ కలిగింది అని చెప్పి ఒక సామాన్య వ్యక్తి నుండి పిఎం అయినా సీఎం అయినా వచ్చి మోకాలు వచ్చి నాకు ప్రార్థన చేయండి అని ప్రార్థన అడుగుతారంటే ఒక్కసారి ఎంత గొప్ప వాళ్ళు ఒకసారి ఆలోచించండి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుక్కుంటూ సమాజానికి సేవ చేస్తున్నారు, సమాజాన్ని మార్పు కోరుతున్నారు. సమాజంలో ఎన్నో అరాచకాలు, ఎన్నో అన్యాయాలు, ఎన్నో దుర్మార్గాలు, వాటిని అన్నిటిని అరికట్టాలి, దేవా వీళ్ళంతా బాగుండాలని కోరుకునే వాళ్ళంటే ఎంత గొప్ప వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. అవునా కదా? మరి ఈ సమయాన్ని ఇచ్చిన అయ్యగారికి, పాస్టర్లందరికీ, మీ అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటూ, అలాగే ఈరోజు 25th యానివర్సరీ నిన్న అవ్వాలి. చూడండి చక్కగా ఉన్నా. 25th యానివర్సరీ డే జరుపుకుంటున్న మీకు శుభములు కలగాలని, మీరు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎర్రన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.